జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఐజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమయానికి బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రత్యేక బస్సులు కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బస్సులు వెళ్ళేది కానీ ఇక్కడ బస్సులు ఆపుతలేదు. మాకు కాలేజీ వాళ్ళకి అసలు బస్సులే ఆపడం లేదు. కండక్టర్ వాళ్ళు కూడా తిట్టి పెడుతున్నారు. మాకు ఆపల్లా మాకు కొత్త బస్సు వేయాలని కోరుకుంటున్నాం. మాకు కొత్త బస్సు వేయించి సాయంత్రం కూడా వేపియాలా. వెంకటాపురం నుంచి ఐజా వరకు వేపియాలా. మాకు ఈ పోరాటం ఎప్పుడు ఆగదు. ఈ బస్సు వేయించేంత వరకు ఆగనే ఆగదు. ఎవరు వచ్చినా ఆపడం కూడా ఆపము. ఈ బస్సులు మాత్రం మాకు కావాలా. కండక్టర్ వాళ్ళు కూడా తిడుతున్నారు, డ్రైవర్లు వాళ్ళు తిడుతున్నారు, ఆపుతనే లేరు. అసలు పిల్లలు రోడ్ల మీద వస్తుంటా కూడా అట్టా తోలుకొని పోతున్నారు. శాంతినగర్ నుండి ఐజాక్ వెళ్లి చదువుకోవడానికి 120 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ బస్సులో పట్టాలంటే ఇరుకుగా ఉంది. మరియు పైగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కించుకొని పోవాలంటే డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని మళ్ళీ మాకు ఒక కొత్త బస్సు వేసేంత వరకు ఆపడం లేదు. డిఎం గారు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా మేము ఎన్నోసార్లు డిపో కాడ లెటర్ రాసిచ్చాము. అయినా కూడా దీనికి కూడా స్పందించలేదు. కావున ఈ బస్సు వేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. గవర్నమెంట్ కాలేజ్కి పోతున్నప్పుడు మాకు బస్సులో వెహికల్స్ రావట్లేదు. మాకు అలాగే బస్సులు కూడా ఆపట్లేదు. పర్దీపురం గ్రామంలో మాకు బస్సులు ఆపడం లేనందుకు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకోసం మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలు లిఫ్ట్లకి పోతున్నాం. అందుకోసం మాకు లిఫ్ట్లు మీరే చెప్పారు ఆడపిల్లలు లిఫ్ట్లకు పోకూడదని. కానీ మేము బస్సులు ఆపడం లేదు కాబట్టి మేము లిఫ్ట్లకు పోతున్నాం. మీరు అందువలన మమ్మల్ని చూసి బస్సు రావాలని కోరుకుంటున్నాం.